హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్మేట్. ఈరోజు నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నానండి. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈరోజు సేల్కి వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇవి మొత్తం గ్రూప్ ఆఫ్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వరుసగా ఇవి తూర్పు ఫేస్లో ఒక 5 ఇళ్ళు ఉన్నాయి, పడమర ఫేస్లో ఒక 5 ఇళ్ళు ఉన్నాయండి. మొత్తం ఒక గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. నేను మీకు చూపిస్తున్నది అవుట్లుక్ అండి, ఇంటికి సంబంధించిన అవుట్లుక్ వచ్చేసి ఇంటికి సంబంధించిన మెయిన్ గేట్ అండి. నేను మీకు చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇంటికి సంబంధించిన పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా నుంచి ఆగ్నేయం వైపుగా కూడా కొంచెం స్థలం వదిలిపెట్టారండి. పూల మొక్కలు అవి పెట్టుకోవచ్చు, లేదా బైక్ పార్కింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి వచ్చేసి ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లండి. ఈ మెట్ల పక్కనే కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన కామన్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియాకి ఈశాన్యం వైపుగా 2 ట్యాప్ కలెక్షన్స్ ప్రొవైడ్ చేశారండి. మరియు ఇంటికి ఉత్తరం వైపుగా వరసంది అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నది వరసంది అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ అండి, ఇంట్లోకి వెళ్ళటానికి. ఇది మొత్తం టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, మరియు మస్కిటో డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. రెడీ టు ఆక్యుపై అండి ఈ హౌస్. ఇప్పటికిప్పుడు ఇంట్లోకి మీరు వెంటనే పాలు పొంగించుకొని వచ్చేసేయచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన హాల్ అండి. ఇల్లు ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేశారండి. నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా అఫీషియల్గా ఉందండి. హాల్లో ఒక విండో ప్రొవైడ్ చేశారండి. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్లో ఈ ఇల్లు అందుబాటులో ఉందండి. దీని కొలతలు వచ్చేసి 26x55. దీని కాస్ట్ వచ్చేసి 60 లక్షల రూపాయలు చెబుతున్నారు. ఫైనల్ రేట్ అయితే కాదు, ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న మీకు ఈ డోర్ చూపిస్తున్నాను కదా, ఇది ఓపెన్ చేసుకొని అటువైపుగా వెళ్తే వరసందులోకి వెళ్ళిపోతారండి. ఇది వచ్చేసి హాల్కి మరియు డైనింగ్ ఏరియాకి డివైడ్ చేస్తూ ఒక వుడ్ వర్క్ అయితే ఇచ్చారండి. దీంట్లో లైటింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కొత్తగా లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. డైనింగ్ ఏరియా చాలా విశాలంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఇంట్లో వచ్చేసి వాష్ బేసిన్ అండి, డైనింగ్ ఏరియాకి సంబంధించిన వాష్ బేసిన్. డైనింగ్ ఏరియా పక్కగానే కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. చూడండి ఫ్రెండ్స్, కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దది ఉందండి. ఒక్కసారి మీరే చూడండి. కిచెన్ రూమ్ మొత్తం ఫ్లోరింగ్, కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. వచ్చేసి మొత్తం స్టోరేజ్ బాక్సులు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ పూజ గది, వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇల్లు మొత్తం చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అండి. ఇవి వచ్చేసి కబోర్డ్స్ అండి. ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, చాలా అఫీషియల్గా ఉన్నాయండి కలర్స్. ఈ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు.
7 feet హైట్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు. షవరు. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నది ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ అండి. వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారండి. ఈ బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, కబోర్డ్స్, వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్. దీంట్లో కబోర్డ్స్కి సంబంధించిన డోర్స్ రన్నింగ్ టైప్ డోర్స్ ఇచ్చారండి. రన్నింగ్ టైప్ డోర్స్ అండి ఇవి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. 7 feet హైట్స్లో టైల్స్ ప్రొవైడ్ చేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.